రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, ఉదయకాలము లేచినది మొదలుకొని మమ్మల్ని రక్షించారు, కాపాడారు. ఈ రాత్రి ఈ క్షణం వరకు కూడా ఏ నిమిషమును కూడా మమ్మల్ని విడవకుండా ప్రేమించారు. మాకు తోడై ఉన్న దేవుడవు తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, ఎన్నో వార్తలు విన్నాం. ఎంతోమంది తండ్రి ప్రమాదాల బారిన పడ్డారు, సమస్యల్లో ఉన్నారు. అయినప్పటికీ తండ్రి, మీ ఎనలేని కృప, మీ కాపుదలను బట్టి ఈ రాత్రిని ఈ విధంగా మీ పాద సన్నిధిన సజీవులుగా ఉంచారు నాయన. మేము చేసిన ప్రతి ప్రయాణంలో మాకు తోడై ఉన్నారు. మా ప్రతి మార్గమును దీవించారు. మా ప్రతి పనిని ఆశీర్వదించారు. మాకు ఏ లోటు లేకుండా ఈ రోజంతను ఏవైతే కావాలో అవి ఆ సమయానికి సమకూర్చి మమ్మల్ని సంతృప్తిపరిచారు. ముఖ్యంగా మా కుటుంబంతో ఈ విధంగా చేరి ఆనందిస్తూ మీ పాద సన్నిధిన ప్రార్థించుకునే గొప్ప కృప మాకు దయచేశారు. అందును బట్టి లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఆమేన్. ఎస్ లార్డ్. బిడ్డలు దేనికోసం అయితే ఈ రాత్రి కాలంలో కనిపెడుతున్నారు, వారి జీవితంలో ఏ కార్యం జరగాలని వారు అనుకున్నది ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కనుక దానికోసం కనిపెట్టుకునేవారిగా మేమందరము కూడా ఉండాలని తండ్రి ఈ రాత్రిని మాకు తెలియజేస్తున్నారు. అయ్యా, ఆలస్యమని ఎవ్వరు కూడా తండ్రి ఎంచక మీరేదో గొప్ప కార్యం చేయబోతున్నారు, వారికి శ్రేష్టమైనది సిద్ధపరిచి ఉన్నారనే ధైర్యముతో, విశ్వాసంతో వారు ఉండడానికి, నిరుత్సాహము లేకుండా తండ్రి ఉత్సాహంతో వారు ముందుకు సాగుతూ ప్రార్థిస్తూ మీ మేలు పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రి నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం, ప్రతి కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాం. పేరు పేరున వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి తండ్రి. ఎవరైతే బిడ్డలు వ్యాధి బాధల చేత, శారీరకమైన రుగ్మతల చేత, మానసికమైన రుగ్మతల చేత కన్నీరు గారుస్తూ ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, సంపూర్ణ ఆయుష్ను దయచేయండి. ప్రతి దురాత్మ అంధకార శక్తులన్నిటినీ కూడా యేసు నామంలో లయపరచండి తండ్రి. అయా, కుటుంబపరమైన విభేదాలు కూడా ఏ కుటుంబంలో లేకుండా కృప దయచేయండి. సమాధానము, శాంతిని వారి కుటుంబంలో స్థాపించండి. అయా, భార్యాభర్తల మధ్య ముఖ్యంగా అవుతున్నటువంటి ఆ గొడవలన్నిటినీ కూడా తీసివేయమని కూడా ప్రార్థిస్తున్నాం. అయా, యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడే కృప దయచేయండి. వృద్ధులకు మీరు తోడై ఉండండి. చిన్న బిడ్డలకు మీరు రక్షణ దయచేయండి తండ్రి. అదేవిధంగా అప్పుల్లో ఉన్నారు తండ్రి, ప్రతి అప్పును కొట్టివేయండి. వారి చేతుల కష్టార్జితం బహుగా ఆశీర్వదింపబడుటకు కృప దయచేయండి నాయన. ప్రార్థిస్తున్నాం. వివాహాల కోసం ఎవరైతే అడుగుతున్నారో మంచి సాటి అయిన సహాయమును వారికి దయచేయండి. ఆయా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా సఫలపరచండి నాయన. ఆయా దేశాల బిడ్డలు ఉంటుండగా మీ రక్షణ వారికి దయచేయండి. కుటుంబాలకు తోడై ఉండండి తండ్రి. అయా, ఆ ఇమిగ్రేషన్స్లో, ఆ వీసా ఇంటర్వ్యూస్లలో కూడా తగిన జ్ఞానం ఇచ్చి తండ్రి వారికి తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, ఎవరైతే నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ట్రావెలింగ్లో ఉన్నారో మీరే వారికి తోడై ఉండమని, ఏ ఆపద వారికి రాకుండా భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఎవరైతే తండ్రి గర్భఫలం లేక అవమాన భారాన్ని మోస్తూ ఉన్నారో కృప దయచేయండి. గర్భఫలము తండ్రి వారికి దయచేయమని, బహుమానాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, ఎవరైతే బిడ్డలు మారు మనసు లేక ఉన్నారో తండ్రి, అయా ప్రతి బిడ్డకు మారు మనసు దయచేయండి. బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి, అడిక్షన్స్ నుంచి, పాపపు కార్యముల నుంచి విడుదల దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి ముఖ్యంగా విడుదల దయచేయండి. న్యాయాన్ని వారి ఎడల కనబరచండి తండ్రి. ఎస్ లార్డ్. అదేవిధంగా మా భారతదేశాన్ని దీవించమని, ఆశీర్వదించమని, మా భారతదేశం చుట్టూ మీ రక్షణ దయచేయమని,
సైనికులను వారి కుటుంబాలను బహుగా దీవించమని, మీరే వారికి తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా సేద తీరబోతుండగా, అలసిపోయినటువంటి దేహములతో ఉంటుండగా కృప దయచేయండి నాయన. కంటి నిండా నిద్ర దయచేయండి ప్రభువా. అయ్యా, ఏ దుష్టుడు, ఏ శత్రువు, ఏ దొంగలు, ఏ హాని కలిగించే పరిస్థితులు, అపవాది క్రియలు ఈ రాత్రిని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయకుండా మీరే మా అందరినీ తండ్రి భద్రపరచుమని, అయా నిద్రలేమి, పీడకల సమస్యల వలన ఎవ్వరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా అయా కృప దయచేయండి. ఈ రాత్రి కాలాన ప్రతి ఒక్కరిని తండ్రి సుఖవంతమైన నిద్రతో సంతృప్తిపరచమని అడుగుతున్నాం ప్రభువా. అయా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా ఈ రాత్రి మీ పాద సన్నిధిని పెడుతున్నాం. అయా, మీ చిత్తమైతే మరలా ఉదయ కాలాన్ని మీ పాద సన్నిధిన సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.